బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష రద్దు చేసి కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందంటూ పేర్కొంది. టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందని న్యాయస్థానం పేర్కొంది. పునర్మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత అర్హుల జాబితా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, 2015లో నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇప్పుడు హైకోర్టు రద్దు చేయడానికి గల రీజన్స్ ఏంటి? 10 సంవత్సరాల తర్వాత ఆ సెలక్షన్ లిస్టే మొత్తం తప్పుతడకగా ఉంది అంటూ కూడా టీజీపీఎస్సీ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు. ఎందుకు ఈ విధంగా జరిగింది? రీజన్స్ ఏంటి రద్దు చేయడానికి? 10 ఏళ్ల కింద జరిగిన గ్రూప్ 2 ఇప్పుడు రద్దు చేయడం అంటే చాలా మంది అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. 10 ఏళ్ల కిందట వాళ్ళంతా గ్రూప్ 2లో ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం ప్రమోషన్ లో కూడా ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ కొంతమంది అభ్యర్థులు మాత్రం అప్పుడు జరిగిన ఏదైతే మూల్యాంకనం అంటే అప్పుడు పేపర్లు దిద్దే వ్యవహారంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి కోర్టును ఆశ్రయించారు. కొంత టెక్నికల్ అంశాలని చూపించారు. అంటే అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ సపరేట్ గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ ప్రైవేట్ వ్యవస్థకే గ్రూప్ 2 ఇష్యూని అప్పచెప్పడం వల్ల అప్పుడు మూల్యాంకనంలో తేడా వచ్చింది. చాలా మంది అభ్యర్థులు మేనేజ్ చేసి గ్రూప్ 2 ఉద్యోగం పొందారనేది వాళ్ళ ఆరోపణ. కొన్ని ఎవిడెన్స్ కూడా వాళ్ళు కోర్టుకు సమర్పించారు. కానీ దీర్ఘకాలం జరిగిన కేసు ఇది. 10 ఏళ్ల తర్వాత తీర్పు రావడం అనేది కూడా చాలా మంది అభ్యర్థుల్ని ఇబ్బందులకు గురి చేసే అంశమే. ఎందుకంటే అప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు సపరేట్ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ప్రమోషన్లు పొంది ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలతో ఉంటున్నారు. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయాలని ఆదేశించడం అంటే సంచలనమైన విషయమే. కానీ అప్పుడు టీఎస్పీసీగా ఉండి ఇప్పుడు టీజీపీఎస్సీగా మార్పు చెందింది. సో ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ డివిజన్ బెంచ్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కానీ 8 వారాల టైం కూడా ఇచ్చింది. అంటే దాదాపుగా 864 అంటే దాదాపుగా ఒక 5 నెలల టైము 6 నెలల టైం కూడా ప్రస్తుతం ఇచ్చింది. కానీ ఈ లోపు మాత్రం ఖచ్చితంగా ఏం జరిగింది, అప్పుడు జరిగిన మూల్యాంకనంలో తేడాలేంటని కూడా ప్రస్తుతం టీజీపీఎస్సీ పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. టీజీపీఎస్సీ చైర్మన్ ఈ తీర్పు తర్వాత వెంకటేష్ ప్రస్తుతం అయితే ఆ తీర్పు కాపీ రావాలని చూస్తున్నారు. తీర్పు కాపీ రేపు తమకు అందిన తర్వాత లీగల్ గా అంటే నిరంజన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ గాని మిగతా ఎవరైతే న్యాయ నిపుణులు ఉంటారో వాళ్ళతో చర్చించి అందులో అంటే హైకోర్టు చెప్పిన అభ్యంతరాలు ఎందుకు రద్దు చేయమంది, అప్పుడు మూల్యాంకనంలో తేడాలేంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటని కూడా దీనిపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. గతంలో నికోలస్ కూడా టీజీపీఎస్సీ సెక్రటరీ గా ఉన్నాడు. ఆ ఐఏఎస్ ను కూడా పిలిచి ఇందులో టెక్నికల్ అంశాల ఆధారంగా ఎలా ముందుకెళ్లాలి, వాళ్లకు న్యాయం జరిగే విధంగా మళ్ళీ అంటే హైకోర్టు ఇందులో చెప్పిన అభ్యంతరాల్ని మళ్ళీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేయడానికి ఉన్న అంశాలను కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఎస్ వాసు, అయితే 2015-16లో నిర్వహించిన ఈ గ్రూప్ 2 పరీక్షలో ఇప్పటికీ కూడా చాలా మంది సెలక్షన్ లిస్ట్ 2019లో రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజుల నుంచి ఉద్యోగాలు చేస్తున్న వారంతా కూడా ఈ ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? మరి వారి యొక్క పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అంటే 2 నెలల టైమే గడివిచ్చారు, 8 వారాలు అని చెప్పి. సో తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి నగేష్? అంటే రేపు ఈ హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాతనే ప్రస్తుతం ఉన్న టీజీపీఎస్సీ చైర్మన్ హైకోర్టు కాపీని పరిశీలించడం కావచ్చు, అప్పుడు జరిగిన అంటే అవకతవకలకు సంబంధించి హైకోర్టు రేజ్ చేసిన ఇష్యూస్ కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే రీసెంట్ గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ మొన్న రీసెంట్ గా నిర్వహించిన పరీక్షల పైన కూడా హైకోర్టు అలాగే తీర్పు చెప్పింది. అంటే పూర్తిగా రద్దు చేయాలి, ఖచ్చితంగా అభ్యర్థులకు సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి, ఖచ్చితంగా మూల్యాంకనం చేయాలని చెప్పింది. కానీ డివిజన్ బెంచ్ కి మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఆల్రెడీ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే సమయంలో ఇదేంటని చెప్పి కూడా సుప్రీంకోర్టు కూడా నిలుపుదల చేసింది. సో ఈ వ్యవహారంలో కూడా సేమ్ అలాగే జరిగే అవకాశం ఉంటుందని చెప్పి టీజీపీఎస్సీ భావిస్తుంది. ఎందుకంటే హైకోర్టుకు టెక్నికల్ అంశాల ఆధారంగా వాళ్ళకు ఎంతవరకు విషయాలు తెలుసు, మళ్ళీ సవాల్ చేయడం కోసం కొత్త అంశాలు ఏంటనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష రద్దు చేసి కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందంటూ పేర్కొంది. టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందంటూ కూడా న్యాయస్థానం పేర్కొంది.